రైట్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం కేంద్రంలో మైనర్ బాలికకు అబార్షన్ చేసిన ఘటన చోటు చేసుకుంది. బాలిక తల్లితో పాటు అబార్షన్ చేసిన అమ్మ ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆసుపత్రిలో బాలికకు అబార్షన్ చేశారనే విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సిడిపిఓలు గోప్యంగా తెలుసుకున్నారు. ఇక దీనిపై బాలికను విచారించిన అధికారులు చర్యకు పాల్పడిన వారిపై తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే సిడబ్ల్యూసీ చైర్పర్సన్ సిడిపిఓ అధికారుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి యాజమాన్యంపై అబార్షన్ కు కారణమైన వ్యక్తిపై ప్రోత్సహించిన బాలిక తల్లిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తొర్రూరులో జరిగిన కేసు విషయంలో అమ్మ హాస్పిటల్లో జరిగినది. అమ్మ హాస్పిటల్లో ఒక చిన్న మైనర్ గర్ల్ 16-17 ఇయర్స్ అమ్మాయి, అన్మ్యారీడ్ గర్ల్. అమ్మాయికి అంటే అబార్షన్ కోసం రావడం జరిగింది. ఎవరో ఇల్లీగల్ ప్రెగ్నెంట్ కావడం వల్ల అమ్మాయికి అంటే బ్లీడింగ్ తోటి, పెయిన్స్ తోటి, అబ్డామినల్ పెయిన్స్ తోటి హాస్పిటల్కి వస్తే అక్కడ హాస్పిటల్ వాళ్ళు ప్రెగ్నెంట్ను టర్మినేట్ చేయడం జరిగింది. అంటే అబార్షన్ చేయడం జరిగింది. అది అమ్మాయిని సేవ్ చేయాలంటే ఆ టైంలో అబార్షన్ చేయాల్సిన అవసరం ఉంది కనుక చేయడం జరిగింది. కానీ అక్కడ ఎవరు అంతకంటే ముందు ప్రెగ్నెంట్ చేయడానికి కారణాలు ఎవరు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సినంత అవసరం ఉంటుంది. ఈ వీళ్ళకు అబార్షన్ చేయడానికి కూడా వీళ్ళకు ఆ ఎంటీపీ యాక్ట్ ప్రకారం వీళ్ళకు ఎలాంటి సర్టిఫికేట్ లేదు, లైసెన్స్ కూడా లేదు. దానికి అన్నిటి కూడా మేము ఎంక్వైరీ చేసేసి 2 రోజుల్లో ఆ ఎంక్వైరీ ప్రకారం వాళ్ళకి ఏదైనా మిస్టేక్స్ ఏమాత్రం ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళ మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము ప్రస్తుతానికి మాత్రం హాస్పిటల్కి చౌకాదు నోటీస్ ఇస్తున్నాం. ఎంటీపీ చేసే రైట్ వాళ్ళకి లేదు, వాళ్ళకి అది లైసెన్స్ లేదు. ఆ అమ్మాయి మైనర్ గర్ల్. ఆ టాబ్లెట్ కూడా ఎవరు ఇచ్చారు, దాని అంటే అబార్షన్ కావడానికి ఆ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవరు, అదంతా కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ మెడికల్ షాప్ కూడా ఎంక్వైరీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా వాళ్ళకు కూడా మేము ఇంటిమేట్ చేస్తాం. ఆ డ్రగ్స్ అక్కడ ఎందుకు అమ్ముతుందో ఏం చెప్తున్నాడు. హాస్పిటల్ తప్పుంటే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవడానికి అడుగుతున్నాం. ప్రస్తుతానికి అయితే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం కేంద్రంలో మైనర్ బాలికకు అబార్షన్ చేయించిన ఘటన చోటు చేసుకుంది. బాలిక తల్లితో పాటు అబార్షన్ చేసిన అమ్మ ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆసుపత్రిలో బాలికకు అబార్షన్ చేశారనే విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సిడిపిఓలు గోప్యంగా తెలుసుకున్నారు. ఇక దీనిపై బాలికను విచారించిన అధికారులు చర్యకు పాల్పడిన వారిపై తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిడబ్ల్యూసీ చైర్పర్సన్ సిడిపిఓ అధికారుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి యాజమాన్యంపై అబార్షన్ కు కారణమైన వ్యక్తిపై ప్రోత్సహించిన బాలిక తల్లిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, మహబూబాబాద్ జిల్లాల తొర్రూరు పట్టణంలో మైనర్ బాలికకు అబార్షన్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అమ్మ హాస్పిటల్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. తల్లి అలా కూతురికి అబార్షన్ చేయించడానికి గల కారణాలేంటి? వెనక నుంచి తల్లిని ఎవరైనా ప్రోత్సహించడం జరిగిందా? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే మానవత విలువలు మంటగలిసిన పరిస్థితి. కన్న తల్లి సొంత బిడ్డని పరాయి పాలు చేసిన పరిస్థితి దారుణాన్ని చోటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎంత దారుణమైన ఘోరమే అంటే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే రోజు రోజుకు మనిషి అనే విలువలకు తగ్గిపోతున్న పరిస్థితి. దానిలో భావనే అలాంటి సంఘటన వరంగల్లో చోటు చేసుకుంది. అయితే సొంత తల్లినే వరుసకు బాబాయ్ అయినటువంటి తన దగ్గరికి పంపించి ఆ మైనర్ బాలిక తను పంపించి 16 సంవత్సరాల బాలికను పంపించి అలాంటి దారుణాన్ని కొడిగట్టిన పరిస్థితి. అమ్మాయి ఇప్పుడు కన్సీవ్ అయింది. ప్రెగ్నెన్సీ రావడంతో ఒకసారిగా అంత పెద్ద మొత్తంలో చర్చాంశంగా మారింది. ఎందుకంటే సొంత బాబాయ్ అయిన వరుసగా తల్లి అలాంటి గతంలో వీళ్ళకు ఉన్నటువంటి అక్రమ సంబంధ నేపథ్యంలోనే అది కంటిన్యూ అవుతూనే తన బిడ్డను కూడా లొంగ తీసుకోవడం కోసం ప్రయత్నం చేసింది. దానిలో భావనే వాళ్ళ మదర్ కన్విన్స్ చేసి సొంత బిడ్డనే తన దగ్గర లొంగ తీసే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే అమ్మాయికి మైనర్ బాలికకు కన్సీవ్ ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. దాన్ని నానా ప్రయత్నాలు చేసి వీరంతా కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు. వరంగల్ వాస్తవులైనా కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు. పని చేసుకొని బతుకుతున్న కుటుంబం అది.
అయితే అలాంటి సంఘటన జరగడంతో ఆ విషయాన్ని ఎక్కడ కూడా బయటికి రాకుండా ఎక్కడ కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడి తన తల్లి ఏదైతే ఇన్ని రోజులు కూడా జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగా రోజు రోజుకు కొంత ఇబ్బందికర ఆరోగ్యం సహకరించకపోవడంతో ఏం చేయాలో తెలియనట్టు చిన్నారి పసిపాప తన అమ్మమ్మకు చెప్పడంతో ఒకసారిగా అది వాళ్ళ అమ్మమ్మ సీక్రెట్ గా ఎవరు తన తల్లికి కూడా తెలియకుండా ఆమెను నేరుగా హైదరాబాద్ నుంచి వరంగల్ తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి వరంగల్ తీసుకొచ్చిన తర్వాత తొర్రూరులో అమ్మ హాస్పిటల్లో అబార్షన్ చేయించాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఆమెను తొర్రూరు తీసుకురావడం జరిగింది. ఆ తొర్రూరులో అమ్మ హాస్పిటల్లో కుదుర్చుకున్న ఒక 30,000 రూపాయలకు అబార్షన్ చేసి క్లియర్ చేయించాలనే నేపథ్యంలో డాక్టర్స్ ఒప్పందం కుదిరినట్టు సమాచారం తెలుస్తుంది. ఇదంతా ఒక తంతు. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.